మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పార్టీ సభ్యత్వ నమోదు జరిగింది. మళ్ళీ ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున గ్రామాన కూడా మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరూ స్వయంగా, ఎందుకంటే దీనికి ఒక రూపాయి కూడా దీనికి ఏం ఫీజు లేదు, మెంబర్షిప్కి ఎలాంటి ఫీజు లేదు, ఏమీ లేదు. కాబట్టి దీంట్లో పెద్ద ఎత్తున ఎవరైనా ఈ దేశం మీద అభిమానం ఉండేవాళ్ళు, భారతీయ జనతా పార్టీ మీద అభిమానం ఉండేవాళ్ళు, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని వికసిత్ భారత్ సంకల్పంతో 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దాలంటే ఒక సంకల్పంతో నరేంద్ర మోదీ గారు అయితే ముందుకెళ్తున్నారో, ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క కార్యక్రమం పట్ల ప్రతి ఒక్కరు కూడా వారి మద్దతు తెలపాలని, భారతీయ జనతా పార్టీలో చేరి పెద్ద ఎత్తున మన దేశం యొక్క అభివృద్ధి కోసము, మన దేశం యొక్క జాతీయవాదం కోసము, మన దేశంలో పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసము, ప్రతి ఒక్కరికి, పేదవాళ్లకు విద్య, వైద్యం, రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, అన్ని రకాలుగా అన్ని వర్గాల వారికి కుల మత భేదాలు లేకుండా అందరికీ కూడా అభివృద్ధిని పంచేదే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సభ్యత్వంలో ఈ సభ్యత్వ కార్యక్రమంలో వారిని సభ్యులుగా చేరాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా. ఈరోజు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఎప్పుడు అధికారంలో రాలేదు. మొన్న 8 పార్లమెంటు స్థానాలు గెలవడం జరిగింది మన పార్లమెంట్ ఎన్నికల్లో. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాఫీ చేసినామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ అప్పులు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. అప్పుల కూపంలో ఇరుక్కుపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ అప్పుల కూపంలో నెట్టేసేటటువంటి ప్రయత్నం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు కేవలం రోజు ఒక హైప్ చేసినటువంటి విధంగా బ్యానర్ ఐటెంలు పత్రికల్లో రాయించుకుంటూ ప్రజలను ఈ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రశ్నించకుండా పక్కదారి పట్టించేటటువంటి విధంగా ఏదైతే ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ప్రజలంతా కూడా హైడ్రా పేరుతో ఒక పక్క డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా హైడ్రా పేరుతో ఒక పక్క డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది అమాయకులు, పేదవాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈరోజు అనేటటువంటి తీసుకొచ్చి అందరు ప్రజలని హడలు కొట్టించేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యంగా రాబోయేటటువంటి కొన్ని రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఇక్కడ హైడ్రా పేరుతో అందరినీ భయపడించి డబ్బులు వసూలు చేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క పార్టీకి నిధులు పంపడం కోసమే ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ హైడ్రా అనేటటువంటి హడలు ఎత్తిస్తున్నటువంటి పెద్ద ఎత్తున ప్రజలు భావిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీ తమ స్వలాభం కోసం ప్రజల ఒక ప్రభుత్వం వచ్చి అనుమతులు ఇస్తే ఇంకో ప్రభుత్వం వచ్చి అనుమతులు లేవని మహబూబ్ నగర్ పార్లమెంటు మొత్తానికి కూడా ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి విధంగా జూరాల ద్వారా నీళ్లు తీసుకొని, జూరాల ప్రాజెక్టు ద్వారా మనం నీళ్లు అక్కడి నుంచి అప్రోచ్ తీసుకొని అక్కడి నుంచి ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో కూడా సాగునీటి వ్యవస్థను, సాగునీరు అందించేటటువంటి విధంగా ఈ యొక్క వ్యవసాయ భూములకు అన్నిటి కూడా సాగునీరు అందించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. వెంబడే దీనిపైన సమగ్ర సర్వే చేయించండి. జూరాల నుంచి నీళ్లు తీసుకొని, ఎందుకంటే జూరాల ప్రాజెక్టులో మనము ఎన్ని నీళ్లు స్టోర్ చేయాలనో అన్ని నీళ్ళు కూడా స్టోర్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఇవాళ జూరాల ప్రాజెక్టులో లేదు.
18.7 టీఎంసీ నీళ్లు స్టోర్ చేయాల్సినటువంటి మన జూరాల ప్రాజెక్టులో ఇవాళ కేవలం 6-7 టీఎంసీలు మాత్రమే మనం స్టోర్ చేయగలుగుతున్నాం. కాబట్టి దీని మీద కూడా వెంబడే మరి దీనిపైన కూడా మరి ఒక ఇరిగేషన్ ప్రత్యేక అధికారులతో కానీ ముఖ్య కార్యదర్శి ద్వారా కానీ మరి ఒక కంప్లీట్గా ఒక రిపోర్టు తెప్పించుకొని ఈ యొక్క సమాచారాన్ని తెప్పించుకొని ఈ జిల్లాను జూరాల నుంచి నీళ్లు తీసుకొని పాలమూరు రంగారెడ్డి అనే పేరున్నటువంటి ప్రాజెక్టు ఇక్కడ నుంచి తరలిపోయింది, శ్రీశైలం బ్యాక్ వాటర్కి తరలిపోయింది. సో ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో సస్యశ్యామలం కావాలంటే పాలమూరు లిఫ్ట్ అని పేరు పెట్టి ఈ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేయడానికి మరి ఒక రిపోర్ట్ తయారు చేయించి ఈ ప్రాంతంలో ప్రతి ఎకరా కూడా సాగునీరు అందించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అభివృద్ధి జరగాల్సిందే, కావాల్సిందే. కానీ ఒక రైతుల యొక్క పంట భూములని తీసుకొని వారికి జీవితాంతం వారి యొక్క జీవనోపాధిని కోల్పోయే విధంగా చర్యలు తీసుకోవడం అనేది సమంజసం కాదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఫార్మాసిటీ ఇంకొంచెం లోపలికి పోయినా ఇబ్బంది లేదు, ప్రజలకు దూరంగా ఫార్మాసిటీలు మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వ్యవసాయం పొలాలలో కాదు. మరి అటువంటి విషయంలో కూడా ఈ యొక్క ఫార్మాసిటీ కానీ దేవాదాయ శాఖ భూములు కానీ వీటిపైన ఎలాంటి ప్రిస్టేజెస్కి పోకుండా, ఇది ఒక ప్రిస్టేజ్గా తీసుకోకుండా ఈ ప్రాంతం ప్రజల యొక్క రైతుల యొక్క మేలు కోరేటటువంటి విధంగా వారి అభిప్రాయాలను తీసుకొని ముందుకెళ్లాల్సిన విధంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇక్కడ కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి కృష్ణా వికారాబాద్ రైలు మార్గం కానీ 1296 కోట్లు ఈ యొక్క కృష్ణా వికారాబాద్ లైన్కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, సర్వే కూడా నిధులు శాంక్షన్ చేసింది. మరి తొందరగా ఈ యొక్క పనులు చేయించడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు ఇరిగేషన్ పరంగా 50,000 ఎకరాలు కొడంగల్కి, 50,000 ఎకరాలు నారాయణపేట కోసం ఏదైతే 69 జీవో ద్వారా మరి నీళ్లు తీసుకొచ్చి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాల్సినటువంటి ఇది ఉందో దానిపైన కూడా పెద్ద ఎత్తున స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉందని, ఈరోజు ఈ ప్రాంతంలో ఎంతోమంది వర్షాలు పడక కరువు పనులతో ఎక్కడెక్కడో పోయి బతుకు తెరువు కోసం పోతున్నటువంటి పరిస్థితి నుంచి కూడా వెంబడే ఈ ప్రాంతాన్ని విముక్తి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ గురి చేస్తూ సామాన్యులని హడలెత్తిస్తున్నటువంటి విషయాన్ని చూస్తే వారందరూ కూడా ఇవాళ శాపనార్థాలు పెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వానికి. ఈరోజు ఏదో రకంగా వారు ఇచ్చినటువంటి హామీలపైన డైవర్ట్ చేయాలని ఇక్కడ కూడా కొడంగల్లో కూడా దేవాదాయ భూములన్నీ డెవలప్మెంట్ కోసం అభివృద్ధి పనుల కోసం అని చెప్పి అడ్డగోలుగా తీసుకోవడం జరిగింది. దేవాదాయ భూములను ఎందుకు తీసుకోవాలి? గవర్నమెంట్ భూమి పెద్ద లెక్క, గవర్నమెంట్ భూమి ఉన్న సందర్భంగా గవర్నమెంట్ భూమిని వాడుకోకుండా దేవాదాయకు సంబంధించినటువంటి భూములను వాడుకొని ఎండమెంట్స్ భూములను వాడుకోవడం అనేది కూడా ఏమాత్రం సమంజసం కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. డెవలప్మెంటు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున జరగాలంటే ఊరికి దూరంగా ఉన్న ఈ ప్రభుత్వ కార్యాలయాలు కానీ విద్యా సంస్థలు కానీ వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఆ ప్రాంతాన్ని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి అవకాశాలు కల్పించకుండా ఎండోమెంట్స్ ల్యాండ్స్ని తీసుకొని ఊరికి దగ్గరని ఆ విధమైనటువంటి కారణాలు చూపించి తీసుకోవడం కూడా సమంజసం కాదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఫార్మాసిటీ కోసం, ఫార్మా కోసం ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు వ్యతిరేకిస్తున్నప్పటికీ, పెద్ద ఎత్తున రైతులు వాళ్ళ భూములు ఇవ్వడానికి సిద్ధపడినప్పటికీ బలవంతంగా వాళ్ళ నుంచి భూములు లాక్కునేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది కూడా సమంజసం కాదని చెప్పి నేను సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైతులను ఒప్పించి రైతుల యొక్క కాన్సెంట్తో మీరు భూములు తీసుకోండి. వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
ఏం కారణాల చేత వ్యతిరేకిస్తున్నారు వాళ్ళని కన్విన్స్ చేయండి, కన్విన్స్ చేయగలిగితే అంతే తప్ప అధికారం ఉందని బలవంతాన కానీ భయపడించి కానీ రైతులపైన ఎటువంటి వేధింపులకు గురి చేయొద్దని చెప్పి సందర్భంగా కోస్గి మండలంలో అదేవిధంగా కొత్తపల్లి మండలంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. సెప్టెంబర్ 2వ తేదీన నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిగా సభ్యత్వాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసిండ్రు. ఆ తర్వాత రాష్ట్రాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో 8వ తేదీ నాడు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో. ఆ తర్వాత 9, 10 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత మండలాల వారీగా బూతుల వారీగా కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మధ్యలో వినాయక చవితి పండుగ రావడం వల్ల, వినాయక నిమజ్జనం వల్ల మధ్యలో కొంచెం స్లో అయింది. మళ్ళీ ఇప్పుడు వినాయకుని పండుగ తర్వాత మళ్ళీ ఇప్పుడు యాక్టివ్గా ప్రతి బూతులో కూడా కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని చేపించేటటువంటి విధంగా ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని జాతీయ అధ్యక్షులైనటువంటి జేపీ నడ్డా గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి బూతులో కూడా కార్యకర్తలు వారి బూతుల్లో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి మరి వారికి అందరికీ స్ఫూర్తినివ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రతి చోట అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా నేను పాల్గొంటున్నా. అదేవిధంగా ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో పాల్గొంటున్నా. సో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఏదైతే ఉన్నాడు, మొన్న కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అధికారంలోకి తీసుకొచ్చింది ప్రజలు. ఈరోజు ప్రజలంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజల్ని మోసం చేసి అరాకొర వారికింత వీరికింత అక్కడ ఒక 10 మందికి ఇక్కడ 10 మందికి ఏవో నామమాత్రంగా పథకాలు అమలు చేస్తూ 6 గ్యారెంటీలు అమలైపోయినాయి అనేటటువంటి విధంగా అయితే అబద్ధ ప్రచారం చేసుకుంటున్నారు. రైతు రుణమాఫీ పేరు మీద ఈరోజు రైతులందరికీ కూడా రుణమాఫీ చేయకుండా, రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేయకుండా రుణమాఫీ 2 లక్షలు మేము చేసేసినాం, హామీ నెరవేర్చుకున్నామని అబద్ధాల మాటలతో అయితే ప్రజలు రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా పేరు కింద ఇప్పటికి కూడా అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు అవుతుంది, ఇప్పటిదాకా రైతు భరోసా అంది అనేటువంటి పరిస్థితిని చూస్తుంటే ఈ ఖరీఫ్లో ఇప్పటికే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 15,000 ఎకరాకి సంవత్సరానికి ఇస్తామని చెప్పినారు. ఒక్కొక్క ఎకరాకి 15,000 అంటే ఒక్కొక్క పంటకి 7,500. మరి ఇప్పటిదాకా పథకాన్ని ప్రారంభం కూడా చేయలేదు. మరి అదేవిధంగా మహిళలకు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీకి 2,500 రూపాయలు అందజేస్తామని చెప్పినటువంటి పథకం ఇప్పటిదాకా కూడా అమలుకు నోచుకోలేదు. 2,000 రూపాయల పెన్షన్ని 4,000 చేస్తామన్నటువంటి పథకం ఇప్పటిదాకా పెన్షన్ని 4,000 రూపాయల వరకు అందజేయలేదు. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాం, లేకపోతే 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అందజేస్తామని ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ పథకాన్ని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు, ఇప్పటిదాకా ఎక్కడ కూడా 1,00,000 రూపాయలు తులం బంగారం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇట్లా అనేక పథకాలపైన చదువుకున్న పిల్లలకు పథకాలు చెప్పిండ్రు, డిగ్రీ చేసి అమ్మాయిలకు స్కూటీ అన్నారు, అనేక రకాలుగా 6 గ్యారెంటీలే కాకుండా 6 గ్యారెంటీల్లో చేయాల్సినటువంటి ఇంకెన్నో ఉన్నాయి పథకాలు. అవన్నిట్లో కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహించినటువంటి సందర్భంగా ఇక్కడ మన గ్రామంలో అన్నారంలో, కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ మండలంలోని అన్నారం గ్రామంలో ఇక్కడ మనం
ఈ బూత్లో సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సభ్యత్వం ప్రతి బూత్ స్థాయిలో కూడా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క సభ్యత్వాన్ని పెంచాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం ఇక్కడ మన అన్నారం గ్రామంకి వచ్చిన ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులు పరగాకుల శ్రీనివాసులు గారు, అదేవిధంగా మాజీ ఎస్ఎల్బిపి కోర్టు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా కొడంగల్ మరొక సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లావోటి గారు, లావోటి గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ మురళీధర్ రెడ్డి గారు, అదేవిధంగా భక్తరాజ్ గారు, మంజప్ప గారు, రాజవర్ధన్ రెడ్డి గారు, పంటు రమేష్ గారు, నరసింహ యాదవ్ గారు, అదేవిధంగా శంకర్ గారు, మరి విజయ్ అందరు కార్యకర్తలందరికీ పేరు పేరున మరి గ్రామ పెద్దలకు గ్రామంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి వచ్చేటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరు నాకు నమస్కారాలు తెలియజేస్తాను. ఈ యొక్క కార్యక్రమం ఈ నెల 2వ తారీఖు నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని 2వ తేదీన వారు తీసుకొని ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. మొట్టమొదటిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సభ్యత్వాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసింది. దాని తర్వాత రాష్ట్రాల వారీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభమైంది 3వ తారీఖు నుంచి. ఆ తర్వాత మన దగ్గర 8వ తారీఖు ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణలో మనం ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత జిల్లాలలో 9, 10కి మనం ప్రారంభం చేసుకున్నాం. ఆ తర్వాత మండలాల వారీగా గ్రామాల వారీగా ఇది కొనసాగుతూ ఉంది. కొడంగల్కు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు అందరూ కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో పాల్గొనాలి, ఇంటింటికి వెళ్ళి సభ్యత్వాలు చేయాలని చెప్పి కోరడానికి ఈరోజు మీ దగ్గర అన్ని రావడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క బూత్ లో ఉన్నటువంటి మన కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు కానీ, బూత్ లో ఉన్నటువంటి మన సభ్యులు కానీ, అప్పుడు సీనియర్ నాయకులు కానీ, పార్టీ అభిమానులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరేది ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, అతిపెద్ద ఎత్తున సభ్యత్వాన్ని ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు యువకులు, ముఖ్యంగా ఇవాళ యువకులు కానీ, రైతులు కానీ, మహిళలు అందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని మేము చేస్తాం, మన దేశం కోసం మేము భారతీయ జనతా పార్టీలో ఉంటాం. ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి అగ్రగామి దేశంగా నిలబడాలని వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే భారతదేశాన్ని ప్రపంచ దేశంలోనే 2047 కల్లా మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలని ఒక ఆశయంతో ఆకాంక్షతో ఏదైతే ముందుకు వెళ్తున్నారో వారికి మేము అంతా అండగా ఉన్నామనేటువంటి ఒక నమ్మకాన్ని ఈ సభ్యత్వం ద్వారానే పెద్ద ఎత్తున ప్రజలు సభ్యత్వాన్ని తీసుకొని అందించాలని చెప్పి నేను కోరుతున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముడు, రైతులు, యువకులు ఈ దేశం యొక్క భవిష్యత్తు మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచ దేశంలో రేపు భారతదేశం అన్ని దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలంటే ఆ లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నాయకుడికి మనం అందరం కూడా అండగా నిలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఓడుకుంటూ వాళ్ళ పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు, రైతులకి ఎవరైనా సబ్సిడీ ఇస్తున్నాడు, రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాడు. ఈరోజు పెద్ద ఎత్తున ముద్రా లోన్లు ఇస్తున్నారు, విశ్వకర్మ లోన్లు ఇస్తున్నారు, అదేవిధంగా రైతులకు బాగా వడ్డీకే బ్యాంకులో రుణాలు ఇస్తున్నారు. అదేవిధంగా మహిళలకు ఇవాళ పెద్ద ఎత్తున చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ముద్రా లోన్ల ద్వారా ఈరోజు ఎలాంటి గ్యారంటీ లేకుండా 10 లక్షలు 20 లక్షల దాకా లోన్ వరకే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. సో ఇవన్నీ పథకాల పైన అవగాహన కలిగి చదువుకున్నటువంటి విద్యార్థులకు, పిల్లలకు, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి అంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి వారికి ఉపాధి చూసినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు. ఆ దిశగా మనమంతా కూడా కేంద్ర ప్రభుత్వం పథకాలని కేవలం లబ్ధి పొందడానికి ఈరోజు ట్రాన్స్పరెంట్ గా అన్ని కూడా ఎవరితో తిరిగేది లేదు, ఎవరికైనా అడుక్కునేది లేదు. ఆన్లైన్ లో పథకాల పైన ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా వాటిని పొందాలి, ఏ విధంగా మనం రద్దు చేసుకునేటటువంటి
అంశం పైన పెద్ద ఎత్తున ట్రాన్స్పరెంట్ గా ప్రజలటువంటి విధాన ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఆ పథకాలన్నింటి కూడా ఈ రోజు మనం అందరూ అవగాహన కల్పించిన కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్లో కార్యక్రమాన్ని తీసుకెళ్లి వారందరూ దాన్ని అభివృద్ధి విధంగా మరి కార్యకర్తలు దాంట్లో ముందుండి రేపు రాబోయేటటువంటి లోకల్ పార్టీస్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే గ్రామ పంచాయతీ పైసలే లేవు. ఎన్ఆర్ఐ నిధులు లేకుంటే గ్రామ పంచాయతీల పనులే జరగవు. ఈ రోజు ఏ నిధులైనా కేంద్ర ప్రభుత్వం దాని లబ్ధి పొందుతోంది. ప్రజలలోకి రేషన్ బియ్యం కావచ్చు, రైతు సబ్సిడీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సబ్సిడీ కింద పనిముట్లు కావచ్చు, సబ్సిడీ కింద యంత్రాలు కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటినీ కూడా మత్స్యకారులకే కానీ విశ్వకర్మలకే కానీ అన్ని చేనేత కార్మికులకే కానీ అన్ని పథకాలపైన మనకు అవగాహన కలిగించి ప్రజల్లోకి వెళ్ళి మనం చేస్తున్న పనులు చెప్పి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని అందించి రేపు లోకల్ పార్టీ స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు కానీ మండలం ఎన్నికలు కానీ ఆ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇవ్వడానికి మన కార్యకర్తలంతా కూడా ఉమ్మడిగా ఇంటికి వెళ్ళి సభ్యత్వాన్ని చేర్పించి రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థలు సత్తా చాటాలని చెప్పి సలహా నేను తెలియజేస్తా ఉన్నా. స్థానిక సంస్థలు ఎప్పుడైతే మనం బలపడతామో, స్థానిక సంస్థలు ఎప్పుడైతే మనం గట్టివేయమో ఆటోమేటిక్ గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్యలో ఉండి సేవ చేసేటువంటి అవకాశం ఎప్పుడైతే జరుగుతుందో భారతీయ జనతా పార్టీ క్షేత్ర స్థాయి కూడా అభివృద్ధి ప్రజల్లో వెళ్ళి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి 100% అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆ విషయ ప్రతి కార్యకర్త మన కోసం, మన దేశం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన అందరి రైతుల కోసం, మన మహిళల కోసం, మన చదువుకున్నటువంటి పిల్లల కోసం, నిరుద్యోగుల కోసం, ఈ కులము ఆ కులము ఈ మతము ఆ మతం అనుకున్న ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు వెళ్ళడానికి అందరూ కార్యకర్తలంతా కూడా ఏకమై అందరినీ కలుపుకొని ఈ భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వాన్ని ఇంటింటికి వెళ్ళి అందించి వారందరినీ మన కుటుంబంలో సభ్యులుగా చేసుకోవాలని చెప్పి సందర్భంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా సభ్యత్వాన్ని తీసుకొని ఒక కుటుంబంగా ఏకం కావాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మురళీధర్ రెడ్డి గారు, మరి మండల నాయకులు అందరికీ పేరు పేరిన గ్రామంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరూ నాకు ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.